ఫ్లాష్ మ్యాన్ ఎందుకురా? ఫ్లాష్ మ్యాన్ ఎందుకు వచ్చాడు రా?男たちはグランドラインを目指し夢を追い続ける。Sorry. Towards the coastal line. Every journey begins with a movement. A moment where you decide to step out. Hi, this is Sri Sanath and welcome to my channel. Hope you are all doing well. బేసిక్గా ఏంటంటే బ్లాగ్స్కి కొత్త నేను, సో కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ అయిపోండి. ముందైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, అక్కడ నుంచి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నా ట్రైన్ 9కి, ఇక్కడ నుంచి ఒక మెట్రో అండ్ ఊబర్ బుక్ చేసుకొని ఫైనల్గా రీచ్ అయిపోయా స్టేషన్కి. అయితే అక్కడ కనిపిస్తుందే 20812, అదే మన ట్రైన్. సో తత్కాల్ దొరకలేదు ఆ టైంలో, పందిరా నిద్రపోయా. యాక్చువల్గా ముందు రోజు బస్ జర్నీ, ఈ మధ్య బస్ జర్నీస్లో మేల్కొనే ఉండడం కామన్ అయిపోయింది. ఫైనల్గా ఒక టికెట్ దొరికింది 3 tier ఏసీది, అది బుక్ చేసేసుకున్నాం. రావాల్సిన ట్రైన్ 10 అవుతాం. ట్రైన్ మంది ఎక్కేద్దాం. జస్ట్ నో వి రీచ్ టు వైజాగ్. మా ఫ్రెండ్ గారు బైక్ వేసుకొని వస్తా అన్నాడు, వాడి కోసం వెయిటింగ్. ఇంకెన్ని ఫ్లోర్స్ రా రే? జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చా. రూమ్ అయితే ఫొటోస్లో చూసినంత పెద్దగా అయితే లేదు, ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టేంత ఉంది అంతే. అక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉంది, ముందెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తే తర్వాత ప్రశాంతంగా వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
వైజాగ్ అంటేనే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఇదే రావడం. అండ్ ఆ తర్వాత ఫుడ్ తినేకైతే వెళ్ళిపోయాం. బిర్యానీ ఒకటి సరిపోద్దా? యాజ్ యూజువల్లీ ఏది టైంకి జరగగా, సో ఫుడ్ వచ్చేది లేట్ అయింది. One eternity later. ఇంకా ఏం ఇదే ఇంకా ఫస్ట్ అండర్ ప్రాసెస్ మనిషి అనుకున్నా ఫస్ట్. టోటల్గా 4 మ్యూజియంస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్సన్కి 200లా ఛార్జ్ చేశాడు. అండ్ ఆల్సో నేను క్యామ్ క్యారీ చేస్తాను కాబట్టి క్యామ్కి 500 ఛార్జ్ చేశాడు. ఏదైనా ఏంది మామూలు రా అవే ఉంటాయి. ఏంటి మేము ఎక్కడి నుంచి వచ్చినాం? మా అమ్మకి తెలియదు కింద నుంచి పైదాకా. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది అక్కడ. ఓకే గట్టిగా కొను. అరే ఆ మ్యూజియం పేరు ఏం పేరు? ఆ మ్యూజియం పేరు ఏం పేరు? హ్యారియర్ ఏదో ఉంది కదా. హెలికాప్టర్ మ్యూజియం. హెలికాప్టర్ కాదు బే, హెలికాప్టర్ పక్కంది. అవుతుందా? హ్యారియర్ ఫ్లైట్ ఏదో మ్యూజియం. వచ్చారు సీ హ్యారియర్కి వెళ్ళేసరికి స్కూల్ పిల్లలు అందరూ వచ్చారనమాట. వాళ్ళ ఒక 3 బస్సులు అలా వేసుకొని వాళ్ళు వేసుకోరా మీరు ఫ్యాకల్టీస్ అంతా పిల్లల్ని తీసుకుని చుట్టుకున్నారు, ఆటోగ్రాఫ్ అడిగినారు. అరే సారీ ఆటోగ్రాఫ్ కాదు జరా బాబు, ఏదో ఒకటి అండి. హైదరాబాదా? అవునమ్మా. అర్థమవుతుందా స్పెల్లింగ్? సైనా? నాది సైన్ ఎందుకమ్మా, నేనేం పెద్ద ఇప్పుడేం లేదు. పెన్ ఎవరిది? మొత్తం పిల్లలందరూ ఒక 30-40 మంది నా చుట్టూ చేరి అని ఆటోగ్రాఫ్ అని. దేనికి రా, దేనికి రా? ఒరే రే నేనే ఫ్లోలో నేను కూడా ఆటోగ్రాఫ్ పెట్టేసి లాస్ట్కి నేను 9 మంది సబ్స్క్రైబర్స్ అంటే షాక్ అయ్యి వెళ్ళిపోయినారా. ఫ్లాష్ మ్యాన్ ఎందుకురా, ఫ్లాష్ మ్యాన్ ఎందుకు వచ్చారు రా? ఫ్రైడే ఒరే ఫ్లాష్ మ్యాన్ ఎందుకు వచ్చాడు రా? సైన్ అంట ఆటోగ్రాఫ్. Block 150 bomb. ఇది వచ్చేసి రియల్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. మనకి ఇప్పుడు ఫుల్లీ యాక్సెసిబుల్ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. దీంట్లో మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. లైక్
ఇట్స్ కాక్పిట్, ఇంజన్స్ అండ్ యాంటీ సబ్మెరీన్ ఎక్విప్మెంట్ చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూడొచ్చు. బండికి హెల్మెట్ పడుకొస్తుంది తీసుకెళ్దాం. కైలాసగిరికి వెళ్ళేకి 2 ways ఉంటాయి, బై రోడ్ అండ్ జిప్ లైన్. మాకైతే జిప్ లైన్ ట్రై చేద్దాం అనిపించింది. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్సన్కి 200లా ఛార్జ్ చేశారు. మనం ఇప్పుడు వచ్చేసి కైలాసగిరి, విశాఖపట్నంలోని కైలాసగిరి దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే కైలాసగిరి పార్క్లో ఉన్నా. చాలా బాగుంది చూసేకి ఇక్కడ ప్లేస్. Time 6:42. అయిపోయింది, నడిచి చచ్చిపోయింది.
కైలాసగిరి అయిపోయాక ఫుల్ కలిసిపోయి రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకున్నాం. కాసేపటిగా బోర్ కొట్టి రిషికొండకు వచ్చేసాం. చెప్పు బాయ్, ఎలా అనిపించింది నీకు ఈ ట్రిప్? మాటలు లేవు బాయ్. ఏం మొగోడు వినవా? అవును బాయ్. ఎట్లుందా? నాకు రాను. ఇప్పుడు రాలేదు. మ్యాగీలోనే ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ ఉంటుంది, అది కూడా ఫాలో అయిపోండి. అక్కడ కూడా కొంచెం మినీ వ్లాగ్స్ అలా పెడతా ఉంటాను అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వీడియో ఈజ్ అరకు. మిస్ అవ్వకుండా ముందుగా సబ్స్క్రైబ్ అయిపోయి. బాయ్ బాయ్, ప్లీజ్. సాయినాథ్, థ్యాంక్ యూ. మళ్ళా అవ్వదులే ఈరోజు.